ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మల్లారం మాదివేలు సుతం మల్లారం పొలమే అయ్యా మీకు దండం మమ్మల్ని కొద్దిగా పట్టించుకొని మేము రోడ్డు మీద ఉన్నాం. ఫైనాన్స్ వచ్చి మమ్మల్ని మెడలు పట్టి నువ్వు బాధ్యను ఇంట్లోకి నువ్వుకి తాళం బలగొట్టి నువ్వు బెడ్రూమ్ తాళం బలగొట్టి ఇవన్నీ తీసుకొచ్చి పటా 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 ఎత్తేసి 10 మంది దాకా వచ్చిండ్రు. వచ్చి పటా 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 అన్నీ ఎత్తేసి నేను ఎంత ఏడ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోక ఆయనతో దబా దబా ఇలా పెట్టేసి ఇక మేము రోడ్డు మీద వంటున్నాం. అయ్యా బాంచను అవ్వ బాంచను మాకు ఏం సాయం చేస్తున్నావు, మాకు తినవదాం అంటే తిండికి లేదు, మాకు ఏం లేదు, మేము రోడ్డు మీద ఉంటున్నాం. ఇక మేము 5 రోజులే తానం చేయక అవ్వ మేము 5 రోజులే తానం చేయక మేము పుట్టాడు బాధపడుతున్నాం. మా బాధలు మేము వాళ్ళకి చెప్తున్నాం. దేవుడా మాకు ఎవరు ఇంత ఎవరి నుంచికైనా కానీ మమ్మల్ని ఎవరు ఉంచుకుంటలేరు. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. నాకు ఈ పక్కకు ఆ పక్కకు రాడున్నది. ఇక ఎందులో పైపు ఉన్నది ఆడికిడికి నేను ఇక ఈ కట్టాలతో మేము వెళ్ళదిస్తున్నాం. నాకు 5 లక్షలు అయినాయి. 5 లక్షలు నాకు అయినాయి. ఇక నా పెద్ద మనిషికి 2 లక్షలు అయినాయి. 5 రోజుల నాకు కనిమార్లు 5 లక్షలు అయినాయి. అప్పు తీసుకొచ్చిండు నా కొడుకు. లోన్ తీసుకొచ్చి బాకీలు కట్టిండు. ఇంకా బాకీలు అట్టినే ఉండే. ఇవన్నీ కట్టంగా సుతం బాకీలు అట్టినే ఉండే. లోన్ తీసుకొచ్చి బాకి కట్టిండు. బాకి కట్టి ఇక మిగిలిన పైసలు ఇక గోడ పెట్టుకున్నాడు. ఇది ఒక్కటి తప్పు నా కొడుకు గోడ పెట్టుకున్నాడు. ఏమనుకుంటున్నాను నాకు కొద్దిగా దయచేసి ఏదన్నా సాయం చెయ్యింది బాంచను. నేను కొంగు పంచుకుంటున్నా. నా కొంగులో ఇది ఏమన్నా వెయ్యింటి బాంచను. మీ ముసలలో మాకు రెక్కలు లేవు కట్టం చేసుకుందామంటే మమ్మల్ని ఎవరిదాకే తీస్తాను బాంచను. మేము 5 రోజుల కూడా ఏడుచుకుంటా ఇక రోడ్డు మీద అంటున్నాం. వాళ్ళు సోపతి గల్లా వచ్చి మాకు చెప్పిర్రు. మాకు ఇవ్వరికి ఒక్కసారన్నా ఫోన్ చేసి లేదు. మరి మీరు చచ్చిండ్రా బతికిర్రా అంటే ముచ్చట ఉండదు, ఏది ఉండదు, మాతోటి మాట్లాడు లేదు, చేసుడు లేదు. ఇవాడు బాకీలే కష్టపడక వాడు దుబాయ్ వేయండు. ఇక మళ్ళా వీళ్ళు ఫైనాన్స్ వాళ్ళు సంవత్సరం ఆగిండ్రు. వాళ్ళ మీద అబద్ధం ఎందుకు, సంవత్సరం ఆగిండ్రు. ఆయనతో మొన్న వచ్చి 12కి వచ్చి ఆయనతో సామాన్ బయట వారేసిర్రు. బస్ లాక్ చేసిర్రు. లాక్ చేసి ఇక పోయిర్రు. ఇక ఇంత సంగతి మీద దయ ఉంటే మాకేమన్నా సాయం చేస్తే చేయర్రి. ఎట్లయితుందో ఏమవుతుందో మేము చల్లేమంటున్నాం. వీడు ఆకి రోడ్డు మీద వండుకుంటున్నావు. మాది మల్లారం గ్రామం, ఆమ్లెట్ రాజనగర్ విలేజ్. ఈ మన మల్లారం రాజయ్య మన పోసావా ఆమె క్యానెట్ చిన్న కొడుకు శ్రీనివాసు బ్యాంకులో తీసుకున్న సంగతి వాళ్ళకి తెలియదు. తెలియని విషయంలో బ్యాంకు వాళ్ళు కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు కావచ్చు. ఈ పెద్ద మనుషులకు తెలియదు. వీళ్ళు బ్యాంకు వాళ్ళు కానీ పోలీసులు కానీ కొంచెం స్పందించి అది చేయగలని నా మనవి.